నాసామిరంగా కూల్చివేత శుభ్రంగా కబ్జాలు చేసిన వాళ్ళ భరతం పట్టంగా అన్న సౌండింగ్ తెలుగు నేలపై గట్టిగా వినిపిస్తోంది. అవును, ఇప్పుడిప్పుడే హీరోలెవరు విలన్లెవరు అన్నది తేలుతోంది. హైడ్రా దూకుడుతో పాలేవో నీళ్లేవో తెలిసిపోతోంది జనానికి. ఇన్నాళ్ళు మనం నెత్తిన పెట్టుకుని ఆరాధించిన వారి భాగోతమంతా బయటపడుతోంది. నేను శుద్ధపూసను అని పైకి చెప్పుకున్నా, వ్యవస్థల్ని ఇన్నాళ్ళు మేనేజ్ చేసినా తప్పు ఏనాటికైనా బయటపడక మానదు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కబ్జా పునాదుల మీద కట్టబడిందని హైడ్రా నిర్ధారించడమే కాదు, కూల్ చేసింది, అది కూడా వితౌట్ నోటీస్. కూలింది, కుప్ప కూలింది. కట్టేందుకు నెలలు పట్టిందేమో, కూల్చేందుకు మాత్రం నిమిషాల వ్యవధే పట్టింది. ఇది సక్రమంగా కట్టలేదట, అక్రమంగా కట్టిన కన్వెన్షన్ అట. చెరువును ఆక్రమించి బఫర్ జోన్ లో భారీగా కట్టేశారట, అందుకే కూల్చేశారట. కూలిన కన్వెన్షన్ పేరు ఎన్ కన్వెన్షన్. ఓనర్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ ఫర్ నాగార్జున, మన హీరో నాగార్జునే, అక్కినేని నాగార్జున. సామిరంగా చూస్తుండగానే ఎలా కూల్చేశారో చూడండి. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదట పాపం నాగార్జున సార్కు. పక్కాగా పట్టా భూమి అని మిస్టర్ నాగ్ వాదిస్తుంటే, పక్కాగా ఆక్రమించిన భూమి అని హైడ్రా నిర్ధారించి నేలగూల్చేసింది. దట్ ఈజ్ హైడ్రా. కట్టే కొట్టే తెచ్చే తరహాలో స్థూలంగా జరిగింది ఇది. కానీ ఇది 3 ముక్కల్లో తేల్చేసే వ్యవహారం కాదుగా. ఎందుకంటే ఇది మన హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించింది. పైగా పునాది రాయి పడినప్పటి సంది ఎన్ కన్వెన్షన్ పై కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి. ఒకటా రెండా, దాదాపు 10 ఏళ్లుగా ఈ కన్వెన్షన్ పై వివాదం నడుస్తూనే ఉంది. మనం వింటూనే ఉన్నాం. కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసు విచారణ సాగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు హైడ్రా బుల్డోజర్ వచ్చేసింది. ఒక్కసారి కమిట్ అయితే నయాల్ది ఎవ్వరి మాట ఇన్నట్టుగా దూకుడు చూపిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో తిష్ట వేసవని కూర్చుంటోంది. చెరువుల్ని చెరబట్టారని తెలిస్తే చాలు, బుల్డోజర్ కమింగ్ బిడ్డా అన్నట్టుగా రెచ్చిపోతోంది. విషయానికి వస్తే ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ సిటీ సైబర్ టవర్స్ తెలుసుగా. ఆ సైబర్ టవర్స్ ఎదురుమాలే టీవీగా తమ్మిడిగుంట చెరువు పక్కనే హుందాగా కట్టబడింది హీరో నాగార్జున వారి ఎన్ కన్వెన్షన్ సెంటర్. అసలే హైటెక్ సిటీ ప్రాంతం. ఇక్కడ గజం లక్షల్లో, ఎకరం మినిమంలో మినిమం 100 కోట్లకు పైనే ఉంటుంది. అంతటి కాస్ట్లీ ఏరియా. సో అంతటి విలువైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇందులో మామూలు ఫంక్షన్లు జరగవు. బడాబాబుల పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్లు అన్ని ఇక్కడే జరుగుతుంటాయి. భారీ ఎత్తున సెట్టింగులేసి విలాసవంతమైన వేడుకలకు అడ్డాల్లో నెంబర్ 1 ఏదైనా ఉందంటే అది ఎన్ కన్వెన్షన్ మాత్రమే. టోటల్ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కదా. ఆ 10 ఎకరాలు అధికారిక భూమి కాదన్నది హైడ్రా వాదన. 10 ఎకరాల్లో 3.5 ఎకరాలు తమ్మిడిగుంట చెరువును ఆక్రమించి తీసుకున్నారని, అందులో 1 ఎకరా 12 సెంట్లు FTI అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లోంచి ఆక్రమించి కట్టారట. అంటే తమ్మిడిగుంట మొత్తం విస్తీర్ణంలోని 29 ఎకరాల్లో 3.5 ఎకరాల చెరువు భూమిని హీరో నాగార్జున వ్యవస్థల్ని మేనేజ్ చేసి కట్టారన్నది హైడ్రా తేల్చిన విషయం. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ లో నిజంగానే నాగార్జున ఆ చెరువుని ఆక్రమించే ఎన్ కన్వెన్షన్ కట్టారా? చాలా మందికి అనుమానం ఉంటుంది. అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇది తుమ్మిడికుంట చెరువు. ఫస్ట్ విజువల్ ఒకసారి గమనించండి. ఇది FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ చెరువు ఏరియా 29 ఎకరాల 24 గుంటలు. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించింది. ఈ జల్లెడ లాంటి ప్లేస్ని మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే అర్థం ఏంటంటే, చెరువు ఉంటుంది. చెరువు ఎప్పుడైనా వాటర్ బాగా నిండినప్పుడు కొంత ఏరియా చెరువు బయటకు వస్తుంది. ఆ ఏరియా, ఆ బయటకు వచ్చే ఏరియానే బఫర్ జోన్ అంటారు. అంటే ఇక్కడ దాకా చెరువు ఉన్నా, ఇక్కడ నిండిపోయిన తర్వాత చెరువు వాటర్ వల్ల ఎక్కువ వచ్చినప్పుడు ఈ బఫర్ జోన్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చెరువు కాకపోయినా ఈ బఫర్ జోన్ని సైతం చెరువు లాగానే ట్రీట్ చేయాలి. అండ్ అక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టకూడదు. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎన్ కన్వెన్షన్ కూడా ఇక్కడ మేము మీకు చూపిస్తున్నాం, చూడొచ్చు. సో ఎన్ కన్వెన్షన్ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా
దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ కన్వెన్షన్. ఈ ఎన్ కన్వెన్షన్ ఇటు చెరువులోనూ ఉంది, ఈ బఫర్ జోన్లోనూ ఉంది. ఈ రెండూ కాక ఈ మిగిలిన ప్లేస్ మాత్రం ప్యూర్లీ నాగార్జునకు సంబంధించిన ప్లేసే. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ బఫర్ జోన్లోనూ నిర్మాణాలు చేపట్టకూడదు, చెరువులో అస్సలే చేపట్టకూడదు. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పై మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ కట్టబడిందో మీకు అర్థమైంది కదా. బఫర్ జోన్ లోనే కాదు, చెరువు వరకు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నాగార్జున నిర్మాణం చేసినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. మరి కూల్చడం చట్టబద్ధంగానే జరిగిందని భావించొచ్చా? ఇంకోసారి క్లారిటీగా చూద్దాం. సో ఈ ఎల్లో లైను బఫర్ జోను, ఈ రెడ్ లైను ఫుల్ ట్యాంక్ అంటే చెరువు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ బఫర్ జోన్లోకి అలాగే ఈ చెరువు జోన్లోకి, రెడ్ లైన్ జోన్లోకి మీకు ఎంత క్లియర్గా ఇది ఉందో అని చెప్పేసి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఎన్ కన్వెన్షన్. ఇదంతా పార్కింగ్ ఏరియా, ఇదంతా ఓపెన్ ఏరియా, పార్కింగ్ ఏరియా, ఇతర కార్యక్రమాల కోసం వాడుకుంటూ ఉంటారు. సో ఇది చెరువు, ఈ రెడ్ లైన్ ఉన్నది చెరువు. సో ఈ చెరువు ఉన్న ప్రాంతం అంతా కూడా నాగార్జున ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ కట్టారు. కేవలం చెరువే కాదు, చెరువు దాటి ఈ బఫర్ జోన్ అంటే ఈ రెడ్ లైన్ అండ్ ఈ ఎల్లో లైన్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు హైడ్రా ఏం చేసింది, కంప్లీట్గా ఈ ఎల్లో లైన్ వరకు అంటే బఫర్ జోన్ వరకు ఉన్న కన్స్ట్రక్షన్స్ని మొత్తం తీసేస్తుంది. విచ్ మీన్స్ ఇక అసలు అక్కడ ఏమీ లేదు, ఎన్ కన్వెన్షన్ని కంప్లీట్గా కొట్టేయాలి. ఇది దాటిన తర్వాత మిగిలిన ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఏం కట్టడాలు లేవు. ఇది ప్యూర్గా నాగార్జునకి రిజిస్టర్డ్ ల్యాండే. నిజానికి దీన్ని ఇక్కడ కట్టుకుని ఉంటే సరిపోయి ఉండేది, అప్పుడు అతిక్రమించినట్టు కాదు రూల్స్ని. కానీ ఏం చేశారు, ఈ బఫర్ జోన్లోకి కట్టారు. బఫర్ జోన్ దాటి చెరువుని ఎత్తుగా వేసేసి ఒక బౌండరీ వేసేసి ఒక ఫౌండేషన్ వేసేసి అక్కడ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారు. ఇప్పుడు హైడ్రా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ అంతా కూడా కూల్చేసింది. ఇది కేవలం నాగార్జునకే పరిమితం కాదు, మీరు గమనించవచ్చు. సో క్లియర్ కట్ గా చెరువులోని స్థలాన్ని బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టినట్లు మ్యాప్ ద్వారా తెలిసిపోతుందిగా. నాగార్జునకు సంబంధించిన అధికారిక భూమిలో కేవలం పార్కింగ్ ఏరియా మాత్రమే ఉంది. ఆక్రమణ భూమిలోనే మొత్తం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కట్టినట్టు అర్థమవుతోంది. అందుకే కన్వెన్షన్ ఏరియా మొత్తం హైడ్రా కూల్చేసింది. అంటే ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. 2015లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్ తమ్మిడిగుంట చెరువు FTL కు 25 మీటర్ల లోపే కట్టారు. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. కానీ అది అలా జరగలేదు. చెరువు ఆక్రమణలో 2 పెద్ద హాళ్లు, ఇతర శాశ్వత నిర్మాణాలని చేపట్టింది ఎన్ కన్వెన్షన్. ఇప్పుడు వాటిని పూర్తిగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. అంటే ఎన్ కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలు మాత్రమే. కేవలం నాగార్జున ఒక్కరు మాత్రమే కాదు, తమ్మిడిగుంట సరౌండింగ్స్ మొత్తం ఆక్రమించి కట్టిన బిల్డింగ్లు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ కూల్చే పనిలో ఉంది హైడ్రా. మ్యాప్ ప్రకారం ఎన్ కన్వెన్షన్ ఏరియా మొత్తం ఆక్రమించి కట్టింది అని తెలుస్తోంది. మరి ఇప్పుడు నాగార్జున ఏం చేస్తారు? ఆల్రెడీ ఆయన యాక్షన్ లోకి దిగిపోయారు కూడా. తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ పై ఎలాంటి వివాదాలు వచ్చినా నాగార్జున అంత త్వరగా రియాక్ట్ గారు, సైలెంట్ గానే ఉండిపోతారు. మొన్నటికి మొన్న తన కుమారుడు నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై సోషల్ మీడియా నిండా ట్రోల్స్ నడిచాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికీ స్పందించలేదు. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగిన మరుక్షణంలోనే హీరో నాగార్జున వెంటనే ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధమని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని తెలిపారు. కేవలం ట్వీట్ తోనే సరిపెట్టలేదు, వెంటనే హైకోర్టులో కూల్చివేతపై పిటిషన్ వేసి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతల్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఎన్ కన్వెన్షన్ పై కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ ను కూల్చివేశారని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతల్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నాగార్జున చెప్తున్నట్టుగా గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందన్నది అబద్ధమంటోంది హైడ్రా. కన్వెన్షన్ కు సంబంధించి ఎలాంటి స్టే ఆర్డర్లు లేవని నిర్ధారిస్తోంది. పైగా ఎన్ కన్వెన్షన్ ను క్రమబద్ధీకరించేందుకు గతంలో యాజమాన్యం ట్రై చేసిందని, కానీ అధికారులు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తోంది హైడ్రా. చెరువును కబ్జా చేసి కట్టినందుకే కూల్చివేశామని, ఇందులో చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి యాక్టివిటీ లేదని క్లారిటీ ఇస్తోంది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ పై ఇప్పటికే లోకాయుక్త, హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తోంది. రీల్లో హీరో రియల్ గా ఏమనాలి? కబ్జాలు చేసి కోర్టులు వెనకేసుకుంటుంటే ఏమని పిలవాలి? హీరో అనాలా, విలన్ అనాలా? చెరువుల్ని చెరబట్టి ప్రకృతిని నాశనం చేసే వారిని ఎలా చూడాలి? హీరోగానా, విలన్ గానా? సమాజానికి ఓ ఇన్స్పిరేషన్ గా ఉండే హీరోలే ఇలాంటి తప్పులు చేస్తే, తప్పుదో పట్టిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి?
2015 నుంచి ఎన్కన్వెన్షన్ బిజినెస్ రన్ అవుతోంది. ఏమో ఆషామాషిగా జరుగుతున్న వ్యాపారం కూడా కాదు, కోట్ల వ్యాపారం. చిన్న బర్త్డే ఫంక్షన్ జరిగితే 10 కోట్లు సమర్పించుకోవాలి. మరి అన్ని కోట్లు వసూలు చేస్తున్న హీరో ఈ రకంగా కబ్జాలు చేస్తే విలన్ గా చూడాలా లేక హీరో గారు అని సమర్థించాలా? అక్కినేని ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాలు నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా, ఎలాంటి సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరించారు. వారిని తమ ఇంటి బిడ్డలుగా ఆశీర్వదించారు. అలాంటి ప్రేక్షక దేవులను మభ్యపెట్టిన హీరోను ఏ కోణంలో చూడాలి? దశాబ్దాల పాటు ఆ కుటుంబాన్ని మనం నెత్తిన పెట్టుకుని ఊరేగించింది ఇందుకేనా? ఓవైపు స్టూడియోలు, మరోవైపు వ్యాపారాలు, ఇంకోవైపు సినిమా నిర్మాణాలు, ఇంకోవైపు ఫార్ములా 1 రేసులు. ఇలా ఒకటేంటి, అన్ని రంగాల్లోనూ అక్కినేని వారి చేయబడాల్సిందే, కోట్లు సంపాదించాల్సింది. అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇలా కబ్జాలు చేసి వ్యాపారాలు చేస్తుంటే మన హీరోనే కదా అని సమర్థించుకోవాలా? పైగా తప్పు చేసి మరీ తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం, వ్యవస్థల్ని రాజకీయంగా మేనేజ్ చేస్తూ సంపాదనే పరమావధిగా మారితే ఎలా అర్థం చేసుకోవాలి? అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక గౌరవం. కానీ ఇలా ప్రజల్ని, ప్రభుత్వాల్ని మోసం చేస్తే ఆ గౌరవం ఎల్లగా ఉంటుందా? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కి వత్తాసుగా ఉంటారన్న అపవాదు కూడా నాగార్జునపై ఉంది. ఇలా కబ్జా చేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటూ ఇన్నాళ్లు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.